టీఆర్ఎస్ పార్టీ ఓట్ల దొంగతనానికి కాంగ్రెస్ పాల్పడుతుందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది నాకు. ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో రాసిర్రు కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని. నిజంగా అబద్ధం నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అనేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదు. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది. అది ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ ఇప్పుడు ఇండిపెండెంట్ గా లేదు, కంప్లీట్ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుంది. 2018 ఎన్నికల కంటే ముందే ఓట్ల దొంగతనం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించి ఆధారాలతో సహా ఇస్తే ఎన్నికల కంటే ముందు నిర్ణయం తీసుకోకుండా 22 లక్షల ఎన్నికల్ని 2018 ఎన్నికల తర్వాత తీసేసినటువంటి పరిస్థితి. ఆ రోజు బీజేఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో రావడానికి ప్రధానమైన కారణం ఆ 22 లక్షల ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లు బీఆర్ఎస్ కు అనుకూలంగా వేసుకున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉంటే